మిత్రులారా, జనవరి 5వ తేదీన సావిత్రిబాయి పూలే గారి జయంతిని హైదరాబాద్ మహానగరంలో ఒక 1000-1200 మంది యువ నాయకుల సమక్షంలో జరుపుతున్నాము. జనవరి 3 మాత సావిత్రిబాయి పూలే చదువుల తల్లి యొక్క పుట్టినరోజు. దాన్ని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నాము. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన షాన్ రెంజల రయేషన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డుకు బదులుగా ఒక పుస్తకాన్ని ఇచ్చి ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై ఇన్సాన్. ఈ మధ్య అన్న చాలా మీటింగ్లలో అటు బిజీ అయిండు, నేను సంఘ నిర్మాణంలో ఇటు బిజీ అయినా. ఇక ఒక రాత్రి ఏమంటే ఈ మధ్య మీరు ఇద్దరు కలతలేదేనా అన్న, మీరు ఏమన్నా విడిపోయిరా అన్నాడు. అన్న అవునరా, కొట్టుకున్నాం తిట్టుకున్నాం, మాది భూమి పంచాయతీ అని చెప్పిన. అలాంటిది ఏమీ లేదు మిత్రులారా. తప్పకుండా మరి మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ రండి. జ్ఞానాన్ని నిరంతరం ఆర్జించడం ద్వారా ఈ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును కాంక్షిస్తామని తెలియజేస్తూ, మేము విడిపోవడం జరగదు. ఇది ఎందుకంటే ఇది సిద్ధాంతం కోసం జరుగుతున్నటువంటి చర్య కాబట్టి దాంట్లో చివరి వరకు మేము పోరాడి మా ప్రాణాలు పోయేంత వరకు ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యకర్తలు అన్న ఓన్లీ మాల సంఘంకు అంకితమైందని అడుగుతున్నాడు. దయచేసి అలా అడుకోవద్దు. అక్కడ మాలను అన్నను పిలిచారు, వెళ్ళి మాట్లాడుతున్నారు. మా దగ్గర పిలిచి పోతా, పిలిస్తే రాకపోతే నాకు చెప్పండి, నేనే కంప్లైంట్ రాదా. నన్ను కూడా పిలిస్తే అక్కడ మూఢనమ్మకాలు మాట్లాడడానికి నేను కూడా వస్తాను. అది మాలల సంఘమైనా, మాదిగల సంఘమైనా, చర్చి అయినా, మసీద్ అయినా. కాబట్టి అన్నని ఒక గాయకుడుగా, రచయితగా, ఉపన్యాసకుడుగా, ఉద్యమకారుడిగా మనం గుర్తించాలి, గౌరవించాలి. ఆ క్రమంలో ఒకవేళ మాదిగల పట్ల తప్పుగా మాట్లాడితే నిలదీసి ప్రశ్నించాలి. 100%. అది ఆ అన్నైనా నేనైనా, అది ఎవరికి అన్యాయం జరిగినా అన్న మాట్లాడాల్సిన బాధ్యత అన్న మీద. ఎందుకంటే చాలా మంది అన్న మీద ప్రేమతో ఉన్నారు, కాస్త కోపంగా కూడా ఉన్నారు. అన్న నీతో కోపంగా ఉన్నారు, ఒక మాట చెప్పాలి. అదే ప్రతి దానికి సమాధానం చెప్తా. రాజేశాన్ని ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడుగానే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీకు కనబడుతున్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మీకు సమాధానం దొరుకుతుంది. అంతలోపే ఆవేశపడకండి, అనర్థాలకి దారి తీయకండి, తప్పుగా అర్థం చేసుకోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్.